వెల్కమ్ టు ఓపెన్ టాక్ విత్ ముజేటి. జనరల్గా ఇంట్లోకి ఒక బొద్దింక వస్తే ఒకటే కదా అని మనం కేర్లెస్ చేస్తూ ఉంటాం. దాని తర్వాత రెండోది వచ్చింది. సో ఏదో చీపురు కట్టతోనో చెప్పుతోనో ఏదో కొట్టి చంపేస్తూ ఉంటాం. కానీ ఒక్కసారిగా దండయాత్ర చేస్తే ఏం చేస్తాం? ఆందోళన చెందుతాం. ఇప్పుడు అదే సీజేపీ పార్టీ ఒక్కసారిగా దండయాత్ర చేస్తే సో ప్రభుత్వాలు భయపడుతున్నాయా? ఏం చేస్తున్నాయి అనే దాని మీద మనతో మాట్లాడేందుకు కమాండో చీఫ్ ఎడిటర్ రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, మనం జనరల్ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ని ఒక్కసారిగా చూసాము. దాన్ని చూసి కూడా చాలామంది మాట్లాడుకున్నారు. అదంతా ముగిసిపోయిందని అనుకున్నారు. మంచిదే, కరెక్టే. సో మళ్ళీ ఒక్కసారిగా దండయాత్ర చేశారు. సోనం వాంగ్చుంగ్ నిరాహార దీక్ష, నిన్న జరిగిన దండయాత్ర అనాలా, దాని ధర్నా అనాలా ఏంటో పార్లమెంట్ మీద. సో ఒక్కసారిగా పార్లమెంట్ మీద వాళ్ళు ధర్నా చేయడాన్ని మనం ఎలా చూడాలంటారు? అంటే ఇప్పుడు రాజకీయ పార్టీలు దీన్ని చూసి భయపడాలా? గతంలో మీరు చెప్పింది నేపాల్ ప్రభుత్వమే కదిలించేసింది జెన్జీ ఈ స్టూడెంట్స్ ధర్నాతో. సో ఇక్కడున్న ప్రభుత్వాలు నిజంగానే మారిపోతే దీని వెనకాల కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అని ఒక ఆరోపణ కూడా ఉంది బీజేపీ ప్రభుత్వంలో. సో దీని మీద మీరేమంటారు? కాంగ్రెస్ జనతా పార్టీ ఉద్యమ నాయకులు కావచ్చు, వాళ్ళ సపోర్టర్స్ కావచ్చు, యూత్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, వీళ్ళందరూ నిన్న ఢిల్లీని అతలకుతలం చేశారండి. వీళ్ళెవరూ నేరస్తులు కాదు, విద్యార్థులు. వీళ్ళు డెమోక్రసీని రక్షించడం కోసమే వాళ్ళు ఉద్యమం చేశారు. వీళ్ళ విషయంలో మనం గతంలో చాలాసార్లు ఒక ఆరోపణ ఉందండి. ఎవరో ఒక అమెరికన్ స్టూడెంటు, ఎన్ఆర్ఐ స్టూడెంటు ఏదో కాంగ్రెస్ జనతా పార్టీని ఒక ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టి అది కొన్ని కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇదంతా ఫేక్ అనుకున్నాం ఆ రోజుల్లో. ఆ ఫేక్ కాస్త ఇప్పుడు రియాలిటీ అనిపించింది. ఫేక్ కాదు, వాస్తవమే అనిపించింది. నెక్స్ట్ ఇంకోటి, సోషల్ మీడియా వార్లోనే ఇది నడిచింది ఇంతవరకు. రోడ్డు మీద రాలా, ఈరోజు రోడ్డు మీదకి వచ్చింది. దీని మీనింగ్ ఏంటంటే నిరసన, అంటే అధికారుల మీద నిరసన, మన విధానాల మీద నిరసన, అది మనకు కనిపిస్తుంది. ఇంతమంది జనాభా ఒక కాంగ్రెస్ పార్టీ లేదా ఒక భారతీయ జనతా పార్టీ లేదా ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఢిల్లీలో అంతమందిని పోగు చేయమని చూద్దాం ఈ రోజుల్లో. కష్టం సార్. కానీ అంతమంది యువత వచ్చారు నిన్న అక్కడికి. అంతమంది యువత న్యాయం కోసం, ధర్మం కోసం పోరాడారు. మనం కూడా లాస్ట్ వీడియోలో ఒక మాట చెప్పాం. మనం ఈ ఇన్స్టా అంటే సోషల్ మీడియాలో వారు కాదు, రోడ్డు మీదకి రాగలగాలి, ఉద్యమాలు చేయాలంటే ధర్నాలు చేయగలగాలి, ప్రజల్ని అలా కన్విన్స్ చేయాలని మనం ఒక మాట అన్నాం ఇంతకుముందు వీడియోలో. అది కూడా అదే జరిగింది. సో ఇట్లాంటి వాళ్ళు మనం స్వాగతించాల్సిందే. సార్, గతంలో కూడా సీజేపీ నేత ఎవరైతే అయినారో గతంలో వచ్చినప్పుడు కూడా ఇంతమంది రాలేరు అన్నది కూడా ఒకటి ఆరోపణ ఉంది వాళ్ళపైన. కానీ ఈసారి ఇంత జనాభా రావడానికి కారణం ఏంటంటారు? మీకు సోనం వాంగ్చుక్ అతనికి ఉన్న ఫాలో కొంత ఉందండి. ప్లస్ అతను ఎవరన్నా కానివ్వండి, అతని లక్ష్యం ఏంటంటే, అతను ఏమంటున్నాడు, ఈ ప్రభుత్వాన్ని పడిపోమనట్లేదు, మోదీని రిజైన్ చేయమనట్లేదు, లేదు కొత్త ఎలక్షన్ పెట్టండి అనట్లేదు, లేదు దుర్మార్గమైన పాలన అనట్లేదు, ఏం అనట్లేదు. ఆయన అంటుంది ఏంటండి, లక్షల మంది నీట్ ఎగ్జామ్స్ రాశారు, అది లీక్ అయింది, వందల మంది సఫర్ అయ్యారు, మళ్ళీ రాయగలడానికి ఇబ్బంది పడ్డారు, కొంతమంది సూసైడ్ చేసుకున్నారు, మొత్తం అందరూ లక్షల మంది స్టూడెంట్స్ ప్యానిక్ అయ్యారు. దీనికి కారణమైన ఒక విద్యా మంత్రిని రిజైన్ చేయమంటున్నారు. ఎందుకంత మోడీ గారు పట్టుపట్టు ఉన్నారు అన్నది మనకు అర్థం కాని సమస్య. ఒకటైతే వాస్తవం, నీట్ లీక్ అయింది, రీ ఎగ్జామ్ రిజల్ట్ అనేది వాస్తవమే కదా. దీంట్లో కొన్ని లక్షల మంది పరీక్ష రాశారనేది కూడా వాస్తవమే కదా. వాళ్ళ తల్లిదండ్రులు నిన్న వచ్చింది ఆ ఉద్యమానికి, తల్లిదండ్రులు వచ్చారు, యూత్ ఒకటే కాదండి. సో ఈ హడావిడి అంతాను ప్రజాస్వామ్యవాదులు, ఇంకొకటి అది ఎక్కడ కూడాను మీకు పోలీసులు విరిచిపడ్డారు తప్ప వీళ్ళెవరూ విరిచిపడలా. కొన్ని వీడియోలు చూస్తుంటే మనకి కొన్ని దిగ్భ్రాంతిని కలిగిస్తాయి. ఏంటంటే మారో కొట్టండి. మీరు చూసారో లేదో, వాళ్ళు ఎవరు పెయిడ్ ఆర్టిస్టులు అనుకోండి, కొడితే లాఠీ పట్టుంటే పారిపోతారు. రాజకీయ నాయకులు తీసుకొచ్చే వాళ్ళంతా వాళ్ళే. వీళ్ళు ఏం చేస్తారంటే కొడుతుంటే నిల్చుంటారు అంతే. చూడండి, కొన్ని వీడియోస్ ఉన్నాయి, అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, యూత్ కొడుతుంటే, లాఠీలతో కొడుతుంటే నిల్చున్నారండి శుభ్రంగా, ధైర్యంగా నిల్చున్నారు. కొట్టండి అంటున్నారు. మీరు ఒక 2-3 చాలా వీడియోస్లో మీరు ఒకటి గమనించారు లేదు, మన ప్రజాస్వామ్యం ఎంత గొప్పదంటే, అతను కొట్టమంటున్నాడు, పోలీసులేమో 1-2 కొట్టిన తర్వాత ఆగిపోయారు. ఎంత గొప్ప సీన్ అండి అది.
జనరల్గా మనం సినిమాలో చూస్తుంటాం, యాక్టింగ్లో అంటే చూస్తుంటాం, ఇది ఈ రియాలిటీ. పోలీస్కి అర్థమైంది అవును. వాడి లక్ష్యం నాలాంటి నా కొడుకు కోసము నా కూతురు కోసమే ఈ ఫైట్ చేస్తున్న విషయం ఆ పోలీస్కి పోలీస్కి అర్థమైంది. అర్థమైంది. ఓకే. అది చిన్న విషయం కాదండి అది. అంటే మహాత్మా గాంధీ ఏమన్నాడు ఆ రోజుల్లో, ఓ చెంప మీద కొడితే ఇంకో చెంప ఇచ్చేవాడు. ఇది అదే కదా, ఇది అదే. అంత గొప్పటి నినాదంతో నిన్న ఉద్యమం ప్రారంభమైంది. కానీ మోడీ మొండి ఎవరైతే ఉన్నారో మన ప్రధానమంత్రి, ఆయన వాళ్ళ వైపు ఆలోచించకుండా కేవలం ఒక ప్రధానాన్ని, ఒక మంత్రిని రిజైన్ చేయడం కోసం, దానివల్ల ఏదైనా పార్టీ దెబ్బతింటుందేమో లేదా కేంద్ర ప్రభుత్వం దెబ్బతింటుందేమో ఒక అపోహ కొద్దీ, అంటే ఆయన రిజైన్ చేయించారనుకోండి చెడ్డ పేరు వస్తుందండి, కానీ అతను రిజైన్ చేస్తే మోడీకి మంచి పేరు వస్తున్న విషయం ఆయనకు అర్థం కావట్లా. అక్కడ మీకు లాజిక్ మిస్ అవుతుంది. ప్రజలు కోరుకునేది ఏంటి, ఆయన రిజైన్ చేయమంటున్నారు మంత్రిని, మోడీకి చేయాల్సింది మోడీని కాదు కదా. సో అతను రిజైన్ చేస్తే వీళ్ళందరూ మోడీని జై జై మోడీ అంటారు కదా. సో అది ఆ లాజిక్ మిస్ అవుతున్నారు. ఇది పూర్తిగాను విద్యా వ్యవస్థ మీద వచ్చిన తిరుగుబాటే తప్ప ప్రజాస్వామ్యం మీద కాదు, మోడీ మీద కాదు, ఆయన గవర్నమెంట్ మీద కాదు. అది ఒక విషయం. అయితే రెండో విషయం, మీరు అన్నారు దీని వెనక కాంగ్రెస్ హస్తం ఉందని. కాంగ్రెస్కి అంత పొట్ట ఎక్కడుందండి ఈ దేశం మీద? కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది చెప్పండి? అంతమంది యూత్ కాంగ్రెస్ కొంటే ఎప్పుడో గెలిచేది. అంటే వాళ్ళని వెనకుండి నడిపిస్తున్నది కాంగ్రెస్ పార్టీ అనేది బీజేపీ ఆరోపణ. కరెక్టే, వెనకుండా ఆలోచిస్తుంది కాంగ్రెస్. అయితే ఆ కాంగ్రెస్ నా అనుకున్న వల్ల గెలిపించాలి కదా. అక్కడెక్కడుంది ఆ పార్టీకి? ఇప్పుడు నిన్న ఒక మాట, ఒకవేళ అదే నిజమే అయితే రేపు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారులకు రావాల్సిందే, వస్తుంది కూడా. నిజానికి నిన్న ఉద్యమం వెనుక మీకు రాహుల్ గాంధీ కనుక ఉంటే, ప్రియాంక గాంధీ కనుక ఉంటే, సోనియా గాంధీ కనుక ఉంటే నెక్స్ట్ గవర్నమెంట్ వాళ్ళదే, డౌటే లేదండి, నిజంగానే ఉంటే. ఇంకోటి, అట్లాంటి భావం రాహుల్ గాంధీకి ఉంటే మరి సోనం వాంగ్చుక్ దగ్గర వీళ్ళు పరామర్శ చేయొచ్చు కదా. ఆ ఉద్యమానికి బహిరంగంగానే ఒక ట్విట్లోనో దేంట్లోనో కదా బహిరంగానే సపోర్ట్ చేయొచ్చు కదా. పార్లమెంట్లో గట్టిగా మాట్లాడాలి కదా రాహుల్ గాంధీ. యాజ్ ఎ యూత్ లీడర్గా యూత్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు స్టూడెంట్స్ డైరెక్ట్గా సపోర్ట్ చేయాలి కదా. ఎక్కడ ఆయన ఉద్యమాలు చేస్తున్నాడండి? సార్ ఇదంతా చూస్తుంటే ఈ జెంజీ అంటే ఏదైతే యూత్ ఉందో రాజకీయ పార్టీల నుంచి విసిగెత్తిపోయారా? అదే కనిపిస్తుంది. కానీ మనం ఇంతకుముందు ఎందుకంటే ఇదే రకమైన తమిళనాడులో కూడా మనకు కనిపించింది. అన్ని పార్టీలతో విసిగెత్తిపోయి కొత్త పార్టీని ఆహ్వానించారు. మన అదృష్టం ఏంటంటే ఇప్పుడు మీరు నేపాల్ చూశారు, శ్రీలంక చూశారు, బంగ్లాదేశ్ చూశారు. ఈ కంట్రీస్లో అక్కడున్న ప్రజాస్వామ్యాన్ని, అక్కడున్న అధికారాన్ని, అక్కడున్న ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు. మన దగ్గర ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించట్లేదు, అధికారుల్ని వ్యతిరేకించట్లేదు, కానీ ప్రభుత్వ పెద్దలు వ్యతిరేకిస్తున్నారు. ఇది హెల్దీ డెమోక్రసీకి ఉన్న ఎగ్జాంపుల్. సో మన వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రభుత్వ పెద్దలు ఒక మినిస్టర్ని రిజైన్ చేయమంటున్నాడు. అతనికి ఏంటి, అతను బాధ్యత వహించలేదు కనుక, అతని రెస్పాన్సిబిలిటీ ఉంది కనుక, ఎగ్జామ్ కాపీ కాకుండా రక్షించాల్సిన బాధ్యత ఆయన ఉన్నాడు. ప్లస్ సెకండ్ ఎగ్జామ్ రీ ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు ప్రతి దాంట్లో కూడా మోడీ పార్టిసిపేట్ చేశారు. అంటే పిఎంఓ ఆఫీస్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. మనకు రోజు వచ్చిన వార్తలు అవే. పిఎంఓ ఆఫీస్ మానిటరింగ్ చేస్తుంది, పిఎంఓ ఆఫీస్ క్వశ్చన్ పేపర్స్ని ఎక్కడ ప్రింట్ చేయాలని చెప్తుంది, పిఎంఓ ఆఫీస్ సెక్యూరిటీని చూపించుకుంటుంది, పిఎంఓ ఆఫీస్ హెలికాప్టర్తో పేపర్లు పంపిస్తుంది, పిఎం ఆఫీస్ ఆర్మీని ఇన్వాల్వ్ చేస్తుంది. ఇక మినిస్టర్ ఎక్కడ ఉన్నాడండి? లేడు కదా. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇక్కడ ఎక్కడా లేడు. మరి అట్లాంటప్పుడు అలాంటి ఎందుకు అంటుంది యూత్? అలాంటి తీయడానికి ఆయనకి ఏం ప్రాబ్లం మోడీ గారికి? అర్థం కాదు. అంటే మేమేమి చేయలేదు, సో చేయనప్పుడు మేమెందుకు తప్పు ఒప్పుకొని డిజైన్ చేయాలి అన్నది కూడా వాళ్ళ ఏమీ చేయలేదు అన్నది వాస్తవం. ఏంటంటే రీ ఎగ్జామ్ ఒకటే కదా చేశారు. సార్ మరి గతంలో కూడా ఇలాంటి నీట్ ఎగ్జామ్ పేపర్ అని కాదు, చాలా పేపర్ ఎగ్జామ్స్లో లీక్ అయ్యాయి. కానీ గతంలో ఎప్పుడు లేని ఈ గొంతు ఇప్పుడు ఎందుకు వస్తుందంటారు? అంటే ఇప్పుడు ప్రజాస్వామ్యవాదులు ఎలాంటి వాళ్ళు ఏంటంటే ఎవరు ఎప్పుడు ఏ శక్తి వాళ్ళు నడిపిస్తుందో తెలియదండి. అంటే మీకు నివురుగప్పే నిప్పులో ఉంటుంది ప్రజల్లో ఆవేశం, అది ఎప్పుడు కనిపించదు. అది ఎలక్షన్లో కనిపిస్తుంది, ఈలోపు ఎప్పుడు కనిపించదు. ఒకవేళ ఎవరైనా సరైన నాయకుడు కనుక వస్తే ఆ నాయకుడు కనుక వీళ్ళకి చెప్పగలిగితే, ఉత్తేజం చేయగలిగితే ఆ నిప్పు కాస్త రాజుకోవడం అనేది స్టార్ట్ అవుతుంది. అట్లాగా ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ లాగా వచ్చింది. కొంతమంది మేధావులు వాళ్ళతో కలిశారు, కొన్ని రాజకీయ పార్టీలు కలిసాయి. మనం ఇంతకుముందు కూడా అన్నాం లాస్ట్ వీడియోలో, వీళ్ళకి కొంతమంది మేధావులు లేదు, కమ్యూనిస్ట్ మేధావులు ఇట్లాంటి వాళ్ళు ఉండడం వల్ల
మిగతా వాళ్ళు రావట్లేదు అని చాలాసార్లు అనుకున్నాం మనం. అంటే మిగతా లోకం అంటే డెమోక్రటిక్ పార్టీలు కొన్ని ఉన్నాయి, కాంగ్రెస్ కావచ్చు, మిగతా పార్టీలు కావచ్చు, మిగతా పార్టీలు వాళ్ళు ఎవరు ముందుకు రావడానికి కారణం ఏంటి? ఈ స్టేజ్ మీద ఎవరు ఆక్రమించుకున్నారు? కొంతమంది మేధావులు, కొంతమంది అతివాదులు, కొంతమంది సామాజికవేత్తలు, లేదు ఆ పేరుతో ఉన్న వాళ్ళు, కొంతమంది ఇట్లాంటి వాళ్ళు ఆక్రమించుకున్న స్టేజ్ అది. సో వీళ్ళెవరు రావడానికి లేకుండా పోయింది. అక్కడ వస్తే వాళ్ళు ఎక్కడో కూర్చోవలసి వస్తుంది, ఏదో ప్లేస్లో కూర్చోవలసి వస్తుంది, లేదా వాళ్ళ మీద నిరసన ఏమైనా చేయొచ్చు మళ్ళీ. సో వాళ్ళు కాస్త భయపడి దూరంగా ఉంటున్నారు. దూరంగా ఉండడంతో వాళ్ళ మీద పూర్తిగా మీకు అది ఒక వర్గమే, ఒక చిన్న వర్గమే పోరాడుతుందేమో అనుకున్న ఫీలింగ్ ఉంది. నిన్న ఇంత ఉద్యమం జరిగిన తర్వాత రాజకీయ పార్టీల ముందుకు వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ మన తెలంగాణలో ఇక్కడ మినిస్టర్స్ నిన్న సాయంత్రం దీన్ని వ్యతిరేకిస్తూ క్యాండిల్స్ పట్టుకున్నారు. సో ఇది అంటే ఇప్పుడు అంటే దాన్ని క్యాష్ చేసుకోవడం కావచ్చు, లేదంటే నిజంగా వాళ్ళకి అనిపించవచ్చు ఏదైనా సరే మనం సపోర్ట్ చేద్దామని. కానీ ఒకటైతే నిజం, ఒక డెమోక్రసీలో ఇలాంటి ఉద్యమాలు అనేది అవసరం. ఎందుకంటే సోషల్ మీడియా కాదండి, ప్రజల మీడియా కావాలి. ప్రజల్లో చైతన్యం ఉంచి ఆ ప్రజలు నిరసన చేయగలిగితే, దానికి సపోర్ట్ చేయగలిగితే మన అధికార పక్షం, రాజకీయ పక్షం, అధికార పార్టీ ఇంకొంచెం ఉల్లదించుకొని పనిచేస్తుందండి. ఎందుకంటే తప్పదు కదా. లేదంటే ఇప్పుడు మీరు ఈ దేశంలో ఒక వర్గం బలంగా ఏమి నమ్ముతుందంటే, ఇక మోడీని ఓడించలేమేమో, బీజేపీ పాతుకుపోయింది, ఈ పార్టీ మనం ఇక ఎట్టి పరిస్థితుల్లో ఏ రాష్ట్రంలో కూడా ఓడించే పరిస్థితి లేదు, ఎన్నిసార్లు ఎలక్షన్ జరిగినా సరే మళ్ళీ మోడీయే వస్తారు, ఇది పాతుకుపోయి ఉంది. మోడీ పాతుకుపోయినంతగా ఆయన ఏం చేశారనేది ఒక వాదన వస్తే, ఏ నాగార్జున సాగర్ కట్టారా, నేను బాక్రణంగల్ కట్టారా, లేదంటే సడక్ లాగా మన అటల్ బిహారీ వాజ్పేయి లాగా రోడ్లు వేసారా? అంత గొప్ప పరిపాలన చేసింది కూడా ఏమీ లేదు. అంతర్జాతీయంగా మనము చూస్తున్నాం. ఒక డేటా కనిపిస్తుంది, ఒక వైట్ పేపర్ డేటా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేస్తే మనకి తెలిసిపోతుంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? వెరీ సింపుల్. అలాంటి పరిస్థితుల్లో మోడీ సక్సెస్ సక్సెస్ స్కేల్ ఎంతైతే ఉందో ఆ స్కేల్ మనం చాలా చిన్నదని మనకు అర్థమవుతున్నప్పుడు ఎంతో పాతుపేటుగా ఆయన ఏమీ చేయలేదనే విషయం కూడా తెలిసిపోతుంది. అంటే ఇక్కడ ఏదో మాత్రం జరిగింది. ప్రజాస్వామ్యాలు భయపడిపోతున్నారు. సో అధికార మార్పిడి జరగట్లేదు ఇక పైన. అంటే మనం అనుకున్నది ఒకటి, నేను ఓటు వేస్తున్నాను కానీ అది రిజల్ట్కి వచ్చేటప్పటికి ఒక పక్కవాడు ఓటేస్తే గెలిచినట్టుంది ఈ ప్రభుత్వం అనుకుంటున్నారు తప్ప. సో నెక్స్ట్ ఏంటి? ఇలాంటి ఉద్యమాలు మెయిన్ కారణం అండి. సో మనం ఆలోచించాల్సింది, ప్రజాస్వామ్యవాదులు ఉద్యమాలకు భయపడాలి, అధికారులు కూడా లేదు, రాజకీయ పార్టీలు కూడా ఉద్యమాలకు భయపడాలి. దానికి తగినట్టుగానే స్పందించగలిగితే వెల్ అండ్ గుడ్. లేకపోతే మనకు నేపాల్ చూస్తాం, మరో బంగ్లాదేశ్ చూస్తాం, మరో శ్రీలంక చూస్తాం. గవర్నమెంట్ అంతే. సో ఇలాంటి ఉద్యమాలు ఉంటే రాజకీయ ప్రభుత్వాలు కూడా చాలా సక్రమంగా వర్క్ చేస్తూ ఉంటాయి. అంతేనండి, ఖచ్చితంగా చేయాల్సింది. ఓకే సార్, నమస్తే. నమస్తే.